లిండ్సే గ్రాహం బ్రెజిల్, భారత్ అండ్ చైనాలకు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సార్. రష్యాతో సంబంధాలు కొనసాగిస్తే మీ ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతాయి అని చెప్పి. ఏంటి సార్ ఈ వార్నింగ్ తీవ్రత ఎంత? ఇప్పుడు చిన్నాభిన్నం అవుతాయి అన్నా పోనీలేండి, ఏదో మన జాగ్రత్త చెప్తున్నాడని అది అనలే ఆయన. చిన్న చితక కొడతాం, చిన్నాభిన్నం చేస్తామన్నాడు. దర్ ఇస్ డిఫరెంట్ బిట్వీన్ ద టూ. సో యువర్ ఎకానమీ విల్ బి క్రష్ అంటే అది ఒక మిత్రుడిచ్చేటువంటి సలహా. ఇలా చేయకండి అయ్యా, ఇలా చేస్తే దెబ్బతింటుంది మీ ఎకానమీని. కానీ ఆయన అన్నది అది కాదు. ఆయన అన్నది వీ విల్ క్రష్ యువర్ ఎకానమీ అన్నాడు. చిన్నాభిన్నం అవుతుంది అని అనలే, చిన్నాభిన్నం చేస్తామన్నాడు. చిన్నాభిన్నం అవుతుంది అనడం తప్పు కాదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక మంచి మిత్రుడిగా ఇలా చేయకండి అయ్యా, మీరు నష్టపోతారు. ఎందుకంటే మా ట్రంప్ ఏమో ఆంక్షలు విధిస్తా అంటున్నాడు, మీరేమో ఆయిల్ కొంటే ఈ ఆంక్షల వల్ల ఇబ్బంది పడతారని చెప్పితే దట్ ఈస్ అ ఫ్రెండ్లీ అడ్వైజ్. కానీ వీల్ క్రష్ యువర్ ఎకానమీ, ఇండియా, చైనా, బ్రెజిల్ ఎకానమీని క్రష్ చేస్తూ ఉంటున్నాడు. ఈ మూడు దేశాలు కలిస్తే అసలు అమెరికా కన్నా పెద్ద ఎకానమీ, అది ఆయనకు తెలియదు. తర్వాత క్రష్ చేస్తామంటున్నాడు. ఎవరిని క్రష్ చేస్తామంటున్నాడు? ఒక మిత్రదేశమైన ఇండియన్ ఎకానమీ క్రష్. ఏం లాంగ్వేజు? పోనీ ఈయన ఎవరో సెనేటరు అన్నాడు వదిలేద్దాం, రాజకీయ నాయకులు ఇట్లాంటి పిచ్చి వాగుల్లో వాగుతారు అనుకుంటే ఈజ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ట్రంప్. అందువల్ల ఒక రకంగా ట్రంప్ నోటి నుంచి వస్తున్న మాటలాగానే ట్రంప్ 100% టారిఫ్ రష్యన్ ట్రేడింగ్ పార్ట్నర్ల పైన విధిస్తాము అని బెదిరించాడు. ఒకవేళ పుటిన్ ఒప్పుకోకపోతే ఇతను ఈ సెనేటర్ లిండ్సే గ్రాహమో ఆ పార్లమెంట్లో ఒక బిల్లు పెడుతున్నాడు. 500% టారిఫ్ విధించాలి అంటే ట్రంప్ విధిస్తున్న దానికన్నా 5 రెట్లు ఎక్కువ టారిఫ్ విధించాలి అని ఒక బిల్లు పెడుతున్నాడు. సో అందువల్ల అమెరికన్ పార్లమెంట్లో ట్రంప్ ఆశీస్సులతో పెడుతున్న బిల్ అది, నాట్ వితౌట్ ట్రంప్ సపోర్ట్. సో ట్రంప్కు అత్యంత సన్నిహితుడు, ట్రంప్ ఆశీస్సులతో రష్యా పైన సెకండరీ టారిఫ్స్ అంటారు. ఇది అంటే రష్యాతో ట్రేడ్ చేస్తున్న కంట్రీస్ పైన పెట్టే ఆంక్షలు అని. సో వీటిని పెడతాము అని హెచ్చరిస్తున్నాడు. ఇది అబ్సల్యూట్లీ డిప్లొమాటిక్ లాంగ్వేజ్ కాదు. అంతకుముందు నాటో చీఫ్ ఇలాగే హెచ్చరించాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి చెప్తున్నా, నువ్వు యూ పిక్ యువర్ ఫోన్ అండ్ స్పీక్ టు పుటిన్ అంటాడు. ఈడెవరయ్యా చెప్పడానికి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కు? నాటో చీఫ్ ఏమో ఒక మిలిటరీ అలయన్స్ నాయకుడు, ప్రెసిడెంట్ నియమించబడ్డ నాయకుడు. కానీ భారత ప్రధానమంత్రి 140 కోట్ల భారత ప్రజల ప్రియతమ నాయకుడు. కోట్లాది మంది ప్రజలు ఓట్లేస్తే ఈ దేశ ప్రధాని అయ్యాడు. ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్, ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు. ఎవడయ్యా ఈ నాటో చీఫ్ మాట్లాడటానికి? భారత ప్రధానమంత్రి అట పికప్ యువర్ ఫోన్, స్పీక్ టు పుటిన్, స్టాప్ వార్, లేకపోతే నీ అంతు చూస్తాం అని భారత ప్రధాని హెచ్చరిస్తే ఊరుకోవటానికి దేశభక్తి కలిగిన ఏ భారతీయుడు సిద్ధంగా ఉండడు. నరేంద్ర మోడీ వ్యూహాత్మక కారణాల వల్లనో మరి ఏ కారణాల వల్ల మాట్లాడకపోవచ్చు మా ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడతలేదని కూడా మేము అడుగుతున్నాం. కానీ మా ప్రధానమంత్రి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పిచ్చి వాగుళ్లకు 140 కోట్ల మంది భారతీయులే సమాధానం చెప్తారు. సో అందువల్ల ఎవడు నువ్వు క్రష్ యువర్ ఎకానమీ అంటే, ఇలా అమెరికన్ ఎకానమీ ఒకసారి చూసుకోండి, ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, గ్రోత్ రేట్ పడిపోతోంది. లేటెస్ట్గా మూడీస్ హెచ్చరించింది 48% రిసెషన్ పాసిబిలిటీ అని. అమెరికాలో స్టాక్ మార్కెట్లు హతలాకుతలమవుతున్నాయి. ఈ 2025లో డాలర్ ఎంత పడిపోయిందో చూసుకోండి ఒకసారి. ట్రంప్ విధానం వల్ల అమెరికన్ ఎకానమీ క్రష్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ తగ్గిస్తానని అధికారంలోకి వచ్చాడు, ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. సో మొదలు అమెరికన్ ఎకానమీ క్రష్ అవుతుంటే ఇండియన్ ఎకానమీ క్రష్ చేస్తాం. అది ఎంత హిపోక్రసీ, డూప్లిసిటీ అంటే ఈవెన్ టుడే యూరోపియన్ కంట్రీస్ అంటే నాటో సభ్య దేశాలలో భాగమైన యూరోపియన్ యూనియన్ దిగుమతి చేసుకునే సహజ వాయువు నేచురల్ గ్యాస్లో 19% రష్యా నుంచి తీసుకుంటున్నది. అంటే రష్యా నుంచి ఇప్పటికీ ఎనర్జీ ఇంపోర్ట్స్ ఆపలేదు. దీన్ని బ్లడ్ మనీ అంటున్నాడు, అంటే రక్తపు కూడు అంటున్నాడు. సో మీరు రష్యా నుంచి ఆయిల్ కొనడం బ్లడ్ మనీ అంటున్నాడు. కానీ లిండ్సే గ్రామ్కు జనరల్ నాలెడ్జ్ కూడా లేనట్టుంది. ఇండియా, చైనా, బ్రెజిల్ అన్నాడు. కానీ అందులో మధ్యలో తుర్కీ ఉంది. రష్యా నుంచి ఆయిల్ కొంటున్న 3rd లార్జెస్ట్ కంట్రీ తుర్కీ, బ్రెజిల్ కాదు. సో ఈ కామన్ సెన్స్ కూడా లేదు అమెరికన్ సెనేటర్కు. సో తుర్కీ ఇది నాటో సభ్య దేశం.
అమెరికా నాయకత్వంలోని మిలిటరీ అలయన్స్లో ఉన్న మెంబర్. మరి తుర్కీ ఎకానమీ ఎందుకు క్రష్ చేస్తామని అంటలేడు? ధైర్యం లేకనా, భయపడా ఎర్డోగాన్కు? కారణం ఏంటి? ఎందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ అన్నప్పుడు రష్యా ఆయిల్ కొంటున్న వాళ్ళ ఎకానమీస్ అన్నీ క్రష్ చేస్తా అన్నప్పుడు తుర్కీ కూడా అనాలి కదా. థర్డ్ లార్జెస్ట్ కంట్రీ తుర్కీ, తర్వాతనే బ్రెజిల్ వస్తుంది. కానీ తుర్కీ అని మాత్రం అంటలేడు. అందువల్ల అబ్సల్యూట్లీ హిపోక్రటిక్, అరగెన్స్ అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ షుడ్ స్ట్రాంగ్లీ రియాక్ట్. అన్ఫార్చునేట్లీ 24 సార్లు నేనే భారత్ పాక్ వార్ ఆపానని ట్రంప్ అన్నా మన నాయకత్వం మౌనం. సో ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు నాటో చీఫ్ మాట్లాడినా మన ప్రభుత్వం మౌనం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మాట్లాడినా మన ప్రభుత్వం మౌనం. ఇది డిప్లొమసీ అనరు, దీన్ని ఇంకేం వేరే కొత్త పేరు పెట్టాలి. డిప్లొమసీలో కూడా ధైర్యంగా మాట్లాడడం కూడా డిప్లొమసీ. అమెరికా మిత్ర దేశాలైన కెనడా, జపాన్, అమెరికా అసలు జపాన్ అయితే సొంత ఆర్మీ కూడా ఉండదు. అమెరికా సైనిక సంరక్షణలో బతికే దేశం జపాన్. ఒకినావాలో జపాన్ దగ్గర ఉన్న జపాన్ ఐలాండ్లో అమెరికా స్థావరం ఉంటుంది. అలాంటి జపాన్ ప్రైమ్ మినిస్టర్ వాయించి పడేశాడు. చిన్న దేశం కొలంబియా ప్రైమ్ మినిస్టర్ వాయించాడు. మెక్సికో టోటల్ ఎక్స్పోర్ట్స్లో 86% అమెరికాకే. అంటే అమెరికా లేకుండా మెక్సికో ఎకానమీ బతకదు. అయినా మెక్సికో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాడు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాన్ పైన దాడి చేస్తే వ్యతిరేకించారు. వాళ్లకున్న ధైర్యం కూడా భారత ప్రభుత్వానికి లేకపోవడమే ఆవేదన కలిగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా సమగ్రంగా విశ్లేషణ అందించిన